ఆగు. సూర్య, సూర్య, నేను సూర్య, నిజంగానే నేను జరిగింది చెప్పలేదు సూర్య. నీ గురించి వాళ్ళకి నేనేం చెప్పలేదు సూర్య, చెప్పలేదు సూర్య. అక్కడికి క్యాషువల్గా వెళ్ళాను. నువ్వు నన్ను చంపినా నరికినా నేను వాళ్ళకి నీ గురించి ఏం చెప్పలేదు, చెప్పలేదు, చెప్పలేదు. దట్స్ ఆల్. ఏం చూసుకున్నా తెలీదు, ఎందుకో తెలీదు, కానీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి నందిని. ఏం చూసుకొని అంత తెగిస్తున్నావు? అంటే నా గురించి అక్కడ షో చేసొద్దామనే? సూర్య, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను అక్కడికి వెళ్ళింది. షట్ అప్, జస్ట్ షట్ అప్. వెళ్ళిందే కాక మళ్ళీ బుకాయిస్తావే? నా గురించి చెప్పటానికి కాక వాళ్ళింటికి పేరెంటానికి వెళ్ళావా? చూడు నందిని, నిన్ను ఉపయోగించుకుంటున్నాను కాబట్టే ఏం చేసినా ఊరుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నాకు నా మీద తప్ప ఇంకెవ్వరి మీద ప్రేమ లేదు. ఉండదు. పల్లవికి అడ్డుపడితే నిన్ను పెళ్లాడతాననుకోవడం భ్రమ. తను నా కాబోయే భార్య. నువ్వు అదే నీ స్థానం. నందిని, నీకో విషయం చెప్పలేదు కదూ? ఎక్కడ పొడుచుకుంటే చావరో డాక్టర్ని అడిగి మరీ తెలుసుకొని ఇక్కడ పొడుచుకున్నాను. అంతేకాదు, ఎక్కడ పొడిస్తే చేస్తారో కూడా నాకు తెలుసు. దయచేసి ఆ పని నాతో చేయించకే. చంపేస్తా.
అమ్మా. ఏమ్మా? మమ్మల్ని ఏం చేయాలనుకున్నావమ్మా? ఏమైందమ్మా? ఏమవడం ఏంటమ్మా? ఎక్కడికి పోయావమ్మా? అబ్బాయికి చెప్పకుండా, తనకి చెప్పకుండా ఏం చేసినా ఫలితం ఎవరి మీద పడుతుందో తెలుసు కదమ్మా. నీ ఇష్టం వచ్చినట్లు చేయదలుచుకుంటే మాత్రం మమ్మల్ని చంపి ఆ తర్వాత చేసుకోమ్మా. వద్దమ్మా, నేనేం చేయనమ్మా. నేనేం చేయను. నాకు కొన్ని లాకి సంబంధించిన మెటీరియల్ కావాలి. – 1975లో తిర్మాని కేసుకి సంబంధించిన వివరాలు కావాలి. అలాగే 1989లో మదన్ లాల్ ఆయేషా డైవర్స్ కేసుకి సంబంధించిన వివరాలు కావాలి. ఈ కేస్ ఫైల్స్ అన్నీ నాకు కొంచెం అర్జెంటుగా కావాలి సార్. I request you to understand my requirements, sir. Okay, sir. Thank you. ప్రముఖ న్యాయమూర్తి ప్రస్తుత లోకాయుక్త శ్రీ ముళ్లపూడి రాజశేఖరం గారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. రేపు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. గత 4 రోజులుగా శ్రీ రాజశేఖరం గారు స్థానిక మదర్ తెరిసా హాస్పిటల్లో హృదయ సంబంధిత చికిత్స పొందుతున్న విషయం ప్రేక్షకులకు విదితమే. రేపు డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన ఉద్యోగంలో చేరుతున్నారా లేదా అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం శ్రీ రాజశేఖరం ఆయన కుమార్తె శ్రీమతి ప్రార్థన దాఖలుపరిచిన కేసులో నిందితులు. ఈ కారణంగా ఆయన సర్వీసులో చేరే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రార్థన, రేపు మనం మీ ఇంటికి వెళ్దాం. వెళ్ళాలని లేనప్పుడు ఆ బాధ ఎందుకు? వెళ్ళాలని ఉంటే బలవంతంగా ఆపుకోవడం ఎందుకు? నాకు వెళ్ళాలని ఉందని కానీ లేదని కానీ నీకు చెప్పానా? చూస్తే అర్థం కాదా? అంతగా అర్థం చేసుకున్నారా? నాకు నువ్వు అర్థమన్నా అయ్యావుగా. నీ పట్టుదలని మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా నీకన్నిటిని అర్థం చేసుకున్నాను. నాతో కలిసి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే కనీసం నువ్వు ఒక్కదానివని వెళ్ళరా. ఆయన సంగతి ఎలా ఉన్నా నువ్వన్నా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటావు.
మనస్సంతా అది పోయిందే అక్కడ. అందుకే అక్కడే దొరుకుతుందని చెప్తున్నాను. నేను వెళ్ళను. నువ్విలా అన్నావని ఇంతకు ముందు హాస్పిటల్కి వెళ్ళాను. ఏం జరిగింది? మల్లికతో మాటలు తప్ప సమస్యనిక్కడి దాకా రానియకూడదని ఇంటికి వెళ్ళాను. ఏం మిగిలింది? ఎవరు నువ్వు అన్న సత్కారం తప్ప. పొరపాటు పడుతున్నావు ప్రార్థన. మావయ్య గారు హాస్పిటల్లో స్పృహలోకి వచ్చాక మొదటిసారి చూడాలనుకుంది నిన్నే. ఆ తరువాత హాస్పిటల్లో మల్లికతో మాటలనిపించింది ఆయనే. మనిషిలోని ఆప్యాయతని, అభిమానాన్ని అతని చేసే పనితో ముడిపెట్టి చూడకూడదు ప్రార్థన. ఆ రెండు వేరువేరు. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. ఆయన చేసిన పని మీద కోపంతో ఈ కేసు వేశాను. ఆయన చూపించిన ఆప్యాయతకి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఈ కన్నీళ్లు ఆ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తు కాదు. ఎప్పుడు? అలాగే, రూమ్ సర్దించి క్లీన్ చేయించుంచుతాను. ఏంటోదినా, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మీ నాన్నగారు డిశ్చార్జ్ అయ్యారట. హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నారట. ఇప్పుడెలా? నాన్నగారు ఇంటికి వచ్చేసరికి బామ్మ లేకపోతే ఇంకేమైనా ఉందా? అదే నాకు అర్థం కావడం లేదు. అక్క పెళ్లి విషయం కూడా నాన్నగారికి తెలియదు కదా వదినా, ఇప్పుడెలా? పెళ్లి జరిగాక తెలిస్తే బాధపడ్డా ఫలితం దక్కేది. ఇప్పుడు తెలిస్తే బాధకు బాధ, ఫలితం ఉండదు. అక్క విషయం ఎలాగో నాన్నకు చెప్పేంత వరకు తెలీదు, కానీ బామ్మ విషయం? అవును, ఆయన కూడా వచ్చిన వెంటనే చూసేది ఆవిడ రూమ్ వంకే కదా. ఆవిడ కూడా ఆయనతో ఒక క్షణం మాట్లాడకుండా ఉండలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. నానమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడంలో మన తప్పు లేదని సమాధాన పడతాడంట వదినా? మన తప్పు లేకుండా ఆవిడంతటా ఆవిడ వెళ్ళిపోయిందని పొరపాటును కూడా అనుకోరు. ఖచ్చితంగా మన తప్పుందనే అంటారు. ఆవిడకిష్టం లేని పరిస్థితులు కల్పించకపోతే ఆవిడెందుకు వెళ్ళిపోతుందని కూడా అంటారు. అయితే నానమ్మతో మాట్లాడేస్తే తనకిష్టం లేకుండానే వెళ్ళిందని చెప్తుందిగా. ఇలాంటివన్నీ జరిగాక అనుకోగలం తప్ప జరగకముందు ఎలా ఊహించగలం చెప్పు? ప్రమాదం వస్తుందనుకున్నప్పుడు తప్పించుకోవడానికి చూడాలే కానీ ఎట్నుంచి వస్తుందన్నది అనవసరం కదా. పోనీ నాన్నొస్తున్నాడు ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే?
మీ ఇంటి నుంచి మాట్లాడతారా? హలో బామ్మ, నేను రాగిణ్ణి. చెప్పు. ఎలా ఉన్నావు బామ్మ? బాగానే ఉన్నాను. మావయ్య గారు డిశ్చార్జ్ అయి వస్తున్నారు బామ్మ. సంతోషం తల్లి. మీరింటికొస్తే బాగుంటుంది కదా. మా కోసం కాకపోయినా కనీసం మీ అబ్బాయి కోసమైనా. మీరు మౌనంగా ఉంటే ఎలా బామ్మ? రాజశేఖర్ హాస్పిటల్లో ఉండగానే సూర్య పల్లవిల పెళ్లి జరుగుంటే బాగుండేది. ఇప్పుడు వాడు బయటకు వచ్చాడు. రేపే పెళ్లి. అమ్మలేదా అర్చన? అమ్మ ఆరోగ్యం బాలేదా? మరి